శుభ సాయంత్రం అందరికీ. ఈరోజు మై హోమ్ అవతార్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ యొక్క అదృష్టం ఏంటంటే డాక్టర్ ఖాదర్ వలీ గారు మన ముందు ప్రత్యక్షమయ్యి ఆయన ఆరోగ్య సలహాలు సూచనలు పాటిస్తూ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఎట్లా రోగాలను దూరం చేసుకోవచ్చు, ఎట్లా రోగాలను రాకుండా కాపాడుకోవచ్చు అనే నినాదం పైన సారు ప్రసంగిస్తారు. ఎంఎస్సి సైన్స్ చేసి స్టీరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ పిహెచ్డి చేసి అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రముఖ సంస్థలో పనిచేస్తూ అక్కడ ఒక 10 ఏళ్ళు నిండని అమ్మాయి మెచ్యూర్డ్ అవడంతో ఆయన హృదయాన్ని కలిచివేసి ఇది అంతా రావడానికి కారణం మనం తీసుకునే ఆహారంలోనే లోపం ఉంది అని గుర్తించి తర్వాత దీనికి సరైన సమగ్రన అవసరము, శాస్త్రీయంగా ఇంకా నేను పని చేయాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి, విశ్వం అంతా ఒక మంచి ఆరోగ్య అలవాట్లను తీసుకురావాలి అనే నినాదంతో ఆయన పూనుకొని ఒక బృహత్ కార్యక్రమానికి దైవ సమ్మానమైన కార్యక్రమాన్ని పూనుకొని 25 సంవత్సరాలుగా డాక్టర్ హాసూర్ హనీ క్లినిక్ అని మైసూర్లో స్టార్ట్ చేసి 25 సంవత్సరాల కిందట హోమియోపతి ద్వారా యాడ్ చేసి ఎంతోమంది డాక్టర్స్ని తయారు చేసి ఎంతోమంది రైతులకు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అనే కొత్త వ్యవసాయ విధానాన్ని ఈవెన్ డ్రై ల్యాండ్లో కూడా అంటే వాటర్ లేని పొలాల్లో కూడా వాళ్ళకు పండించి సరైన లాభాలను తీసుకొచ్చి పెట్టి అట్లాంటివి ఎన్నో మిల్లెట్స్ ద్వారా అన్ని సకల రోగాలను నయం చేసుకోవచ్చు అనే దానిపైన అద్భుతమైన కృషి చేసిన మన ప్రియతమ గౌరవనీయమైన అద్భుతమైన దైవ సమానమైన డాక్టర్ ఖాదర్ వలీ గారికి శిరస్సు వంచి పాదవందనం సార్. థ్యాంక్ యూ. నేను మైసూర్కి సార్ దగ్గరికి వచ్చాను, క్లినిక్ వచ్చాను. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని, డయాబెటీస్ పేషెంట్స్ని తీసుకెళ్ళి ఆయనతో చూపించాను. సార్కి ఇప్పుడు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క లెవెల్స్ తగ్గుతున్నాయి. ఈవెన్ 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు కూడా రికవరీ అవుతున్నారు. ఇది వాస్తవం. నేను స్వతహాగా వైద్యుడిని, వెల్నెస్ డాక్టర్ని. డాక్టర్ కె విశ్వనాథ్ గారికి ఆయన చివరి రోజుల్లో డాక్టర్ ఖాదర్ వలీ గారు డైటే ఫాలో అయ్యారు. కృష్ణరాజు గారు ఇట్లా ఎంతో లెక్కలేని మంది. ఈ మధ్య రీసెంట్గా అమిత్ షా గారు ఢిల్లీలో పిలిపించి మిల్లెట్స్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ, డిఫెన్స్ వాళ్ళకు కూడా ఖాదర్ వలీ గారి సూచనలు సలహాలు తీసుకొని పాటిస్తున్నారు. అట్లాంటి అద్భుతమైన కృషి చేశారు. పద్మశ్రీ అవార్డుతో మన భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఇప్పుడు కూడా మనందరూ రావడం ఈ మై హోమ్ అవతార్ రెసిడెన్స్ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వైట్ రెవల్యూషన్ పేరుతో పాలు, పింక్ రెవల్యూషన్ పేరుతో గుడ్లు, మాంసము మీ జీవితాల్లో నిదానంగా అంటించుకుంటూ వచ్చారు. పాలల్లో కాల్షియం ఉంది, పాలు కంప్లీట్ ఫుడ్డు అని విజ్ఞానపు పుస్తకాల్లో రాసుకొని మరీ మీరు ఆవు పాలు మీ ఆహారం అనుకుంటున్నారు. ఆవు పాలు ఒక్క చుక్క కూడా మీ నోట్లోకి పోకూడదు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే. ఆవు పాలు దూడకిస్తుంది, మీకు ఇవ్వట్లేదు. ఆవు పాలు మంచిది అని మీరందరూ తాగటం మొదలు పెడితే మీకు ప్రోటీన్లు ఎక్కువైపోయి కిడ్నీలు పగిలిపోతున్నాయి. గుడ్లు మంచిది ప్రోటీను అని చెప్పి అందరూ గుడ్లు తినండి, రోడ్ల మీద పోయి గుడ్లు తినడం మొదలుపెట్టారు, మీ కిడ్నీలు ఆగిపోతున్నాయి. సికేడి పేషెంట్లు అని పెరిగిపోతున్నారు. డయాలిసిస్ యూనిట్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద వింగు, చేపల మార్కెట్ లాగా ప్రతిరోజు వెళ్ళి డయాలిసిస్ చేసుకుంటున్నారు ప్రజలు. దిక్కు తెలియట్లేదు. ప్రోటీన్ కావాలి అని పింక్ రెవల్యూషను. మాంసాహారులందరూ ప్రోటీన్లు తింటున్నారు, మాంసం తింటున్నారు, మేము శాకాహారులము, ప్రోటీన్లు కావాలని చెప్పి ఈ న్యూట్రిషనిస్ట్ చెప్పడం మొదలుపెట్టి మొలకలు వేసుకొని పొద్దున్నే లేచి గూడులు తింటున్నారు. మీ యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, గౌట్ వస్తుంది, ఆల్బుమిన్ యూరియా అవుతుంది, కిడ్నీ పాడవుతుంది. ప్రోటీన్లు మన మెటబాలిజం కాదు, ప్రోటీన్లు మన బాడీని కడతాయి, ఎంజైమ్స్ని తయారు చేస్తాయి. మీకు కావాల్సిందే 5%. అంటే 100 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటే మీకు కావాల్సింది 5 గ్రాముల ప్రోటీన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీ నోట్ నుంచి గుదద్వారం వరకు ఉన్న పచననాళంలో ఉండేది 5% ప్రోటీయేసెస్. అంటే
తనకు కావాల్సిన అమినో యాసిడ్స్ని తీసుకొని ప్రోటీన్ తయారు చేస్తుంది. ప్రోటీన్ బర్న్ చేయదు, ప్రోటీన్ నుంచి ఎనర్జీ రాదు. మీకు ప్రోటీన్ ఎక్కువ కావాలి అని చెప్పటం మార్కెటింగ్ టెక్నిక్ అంతే. మీరు గుడ్లు తినండి, మాంసం తినండి, చేపలు తినండి, రొయ్యలు తినండి. పింక్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత బ్లూ రెవల్యూషన్ వస్తుంది. తద్రూపి చేపలు, తద్రూపి రొయ్యలు. రొయ్యలు తినండి, ఇది తినండి, మీకు మంచి ప్రోటీన్ ఉంటుంది, ఓ ఈ యాసిడ్ వస్తుంది, ఆ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతుంది అని చెప్తున్నారు. మీకు దొరికేది ఆర్సనిక్, మెర్క్యూరీ, లెడ్ అంతే. ఈ 4 విభాగాల్లోనూ కెమికల్స్ 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 కెమికల్స్. మాంసం తయారు చేసేదానికి 1600 మిలియన్ టన్నుల సోయాబీను, 1600 మిలియన్ టన్నుల అమెరికన్ కార్న్. ఆ పాప్కార్న్ మీరు సినిమాకి వెళ్ళి పుట్టుకొని నోట్లో వేసుకుంటున్నారే, అది జెనెటికలీ మాడిఫైడ్ స్వీట్ కార్న్. మోసం ఎంతవరకు జరిగిందంటే, అనాదిగా సాంప్రదాయంగా మనం తినే ఆ సాలాడ్, క్యారెట్ తురుము, మినపబేళ్ళు వేసుకునే దాంట్లో ఇప్పుడు ఈ అమెరికన్ స్వీట్ కార్న్ తెచ్చి వేస్తున్నారు. అది తినటం వల్ల మీ పొట్టలో వ్రణాలు, అల్సర్స్ వస్తున్నాయి, అల్సరైటివ్ కొలైటిస్. అందులో వాడుతున్న కెమికల్స్ జెనెటికలీ మాడిఫైడ్. దాన్ని 1600 మిలియన్ టన్స్ పెంచుతోంది ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం. ఆ సోయాబీన్ రెండుని మిక్స్ చేసి గుడ్లు తయారు చేస్తున్నారు, కోళ్ళు తయారు చేస్తున్నారు, పందులు తయారు చేస్తున్నారు, ఆవుల్ని తయారు చేస్తున్నారు. మీరు పంది మాంసం తిన్నా, ఆవు మాంసం తిన్నా, కోడిగుడ్లు తిన్నా, కోళ్ళను తిన్నా, ఆవు పాలు తాగినా ఈ కెమికల్స్ మీ నోట్లోకి రోజు వెళ్తున్నాయి. మీరు వద్దన్నా వెళ్తున్నాయి. ఎందుకంటే 92 బిలియన్ పిగ్స్ ఎవ్రీ ఇయర్ మానవ జాతి నరుక్కొని తింటుంది. ఆ 92 బిలియన్ పిగ్స్, ఒక్కొక్క పిగ్ 300 కేజీలు, 300 కేజీలు మాంసము. అందులో తినగలిగేది 180 కేజీలు, మిగిలిన 100 కేజీలు త్యాజ్యము. దాన్ని పారేయటం ఇష్టం లేక ఈ స్లాటర్ హౌసెస్ పెద్ద పెద్ద, అంటే 100 ఫీట్ బై 100 ఫీట్ ఉన్న బాయిలర్స్లో బాయిల్ చేస్తే పైకి తేలేది మీకు ఆ పంది కొవ్వు. దాన్నే కొద్దిగా హైడ్రోజన్ గ్యాస్ పెట్టి డాల్డా అని తయారు చేయడం మొదలుపెట్టారు. 1990s నుంచి ఈ డాల్డా ప్రపంచాన్ని ముంచేస్తుంది. వరదలాగా పెద్ద పెద్ద షిప్మెంట్లు అన్ని చోట్లకు రవాణా అయిన తర్వాత మన కర్మ ఏమిటంటే అయ్యంగార్ బేకరీ. ప్రతి వీధిలోనూ బేకరీలు వచ్చేసాయి. ఆ బేకరీలో వాడేది 100%. మీరు ఒక బ్రెడ్ తెచ్చారంటే 35 గ్రాములు డాల్డా అందులో. చివరికి మన కర్మ ఎంతవరకు వచ్చిందంటే తిరుపతి తిమ్మప్ప లడ్డూలో కూడాను ఈ పంది కొవ్వు లేకపోతే ఆవు కొవ్వు బయట తేలుతోంది. అవునా కదా? అంటే ఇంత పెద్ద ప్రమాణంలో 92 బిలియన్ పిగ్స్, 200 బిలియన్ కోళ్ళు మాంసం కోసం, కొండలంత మాంసం. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అనిమల్స్లో ప్రోటీన్ ఎవరు తయారు చేయరు. కోళ్ళు తయారు చేయవు, పందులు తయారు చేయవు, ఆవులు తయారు చేయవు. ఎవ్వరు ప్రోటీన్ తయారు చేయలేరు. మన ప్లాంట్సే తయారు చేసేది. దానిని తినిపించి సోయాబీన్లో 20% ప్రోటీన్ ఉండేదాన్ని జెనెటికలీ మాడిఫై చేసి 30% తయారు చేశారు. అందులో జెనెటిక్ మాడిఫికేషన్లో ఏం చేశారు? సోయాబీన్ తయారు చేసేటప్పుడు గ్లైఫోసేట్ అనే హెర్బిసైడ్ వాడతారు. అంటే 1 ఎకరాలో సోయాబీన్ వేస్తే ఇంకా ఏ కలుపులు రాకుండా ఉండేదానికని గ్లైఫోసేట్ హెర్బిసైడ్ వాడతారు. అంటే ఈ ప్లాంట్ చనిపోకుండా ఉండేదానికి దానికి గ్లైఫోసేట్ని డెస్ట్రాయ్ చేసే ఎంజైమ్ని జెనెటికలీ మాడిఫైడ్గా చేస్తారు. అంటే సోయాబీన్ మొక్క పెరుగుతున్నప్పుడు ఈ గ్లైఫోసేట్ స్ప్రే చేస్తే సోయాబీన్ మొక్క ఒక్కటే బతుకుతుంది. మిగిలిన చెట్లు, గడ్డి, మొత్తం కలుపులంతా నాశనం అయిపోతాయి.
అంటే ఒకసారి మీరు సోయాబీన్ పెంచారంటే ఆ భూమిలో ఇంకా మీరు ఏది పెంచలేరు, దాన్నే పెంచాలి. ఆ గ్లైఫోసేట్ అనే ఆ హర్బిసైడ్ మహత్వం అది. అది మీలోకి కొద్దిగా పోయిందనుకోండి, మీ కిడ్నీ కపుట్. కిడ్నీకి పోవడం కర్మ ఏంటి? దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో ఈ హర్బిసైడ్ కనిపించి పెంగ్విన్కు పుట్టే పిల్లల్లో రక్తపు క్యాన్సర్ వచ్చింది. ఇంకా మీ పిల్లలకు మీరు ఈ సోయాబీను వాడి తయారు చేసిన గుడ్లు, కోడిగుడ్లు, కోళ్ళు, పాలు, మాంసము, ఓ నేను ముస్లిము పందులు తినను, ఓ నేను హిందువు పందులనే తింటాను, వేరే తినకూడదు, గోవులను తినకూడదు. మీరు గోవులు తిన్నా, పందులు తిన్నా, కోళ్ళు తిన్నా, కోడిగుడ్లు తిన్నా, ఆవు పాలు తాగినా అందరి నోట్లోకి వెళ్తుండేది ఇదే, ఇంకేమీ లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంతే జరుగుతున్నది. రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇంత పెద్ద ప్రమాణంలో ఆహారాన్ని కార్పొరేటైజ్ చేసుకున్నందుకు వస్తున్నాయి. కానీ మీరు అక్కడికక్కడే పెంచుకొని తీసుకోవాల్సిన సన్న ప్రమాణంలో అనపకాయలు, గోరుచిక్కుడుకాయలు, బీన్స్ తింటే కూడాను 5% ప్రోటీన్ వస్తుంది మీకు. అంత ప్రోటీన్ చాలు. కానీ ప్రోటీన్ ఎక్కువ కావాలి అనే విషయాన్ని మీ తలలో సోకాల్డ్ సైంటిఫిక్ మిత్ అంటాను దాన్ని నేను. పాలు తాగాలి, పిల్లలు పాలు సంపూర్ణ ఆరోగ్యం. ఆవు పాలు మనకెలా సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది? ఆవు పాలు దూడ పాలు. మీ పిల్లలకు పాలు కాదది, మీ పాలు మీ పిల్లల పాలు. 3 సంవత్సరాలు మీ స్తనంలో పాలు ఆవిరవుతున్నంతలోనే మీ పిల్లాడి పొట్టలో పాలను జీర్ణించుకునే ఎంజైమ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇది మెడికల్ ఫ్యాక్టు. కానీ ఈ తజ్ఞులు ఏం చెప్పారు మీకు? పాలు సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలకు పాలు ఇవ్వండి, రోజు పాలు తాగండి అంటే పిల్లలేమే కర్మ మేము తాగుతామని మీరు ఉదయం లేచి రాత్రి వరకు 5 కాఫీలు 4 ఛాయలు తాగుతున్నారు. ఈ పాలు ఇలా తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆడపిల్లలు ప్రపంచంలో ఇప్పుడు 8-9 సంవత్సరాలకు ముట్టవుతున్నారు. గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియాసిస్, పీసీఓడి, గర్భకోశంలో గడ్డలు, స్తనంలో గడ్డలు, ఆడవాళ్ళ మూతి మీద మీసాలు. నో ప్రాబ్లం బ్యూటీ పార్లర్ కానీ అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు. రేపటి నుంచి 6 నెలలు పాలు తాగకుండా ఉంటే మీ మూతి మీద మీసాలు మాయమైపోతాయి. మీ గర్భకోశంలో గడ్డలు రానే రావు లైఫ్ లాంగ్. పీసీఓడి అనే మాటనే మీ జీవితంలో ఉండదు. కానీ ఇంతవరకు ఏ తజ్ఞుడు పాలు తాగొద్దు అని చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే అది $1 ట్రిలియన్ బిజినెస్. పాలు మానవ జాతి నోటికి వెళ్ళవలసిన పదార్థం కానే కాదు. అబ్బబ్బా అని మిగిలితే పాలు, పూర్వకాలంలో మన వాళ్ళు చిలికి పెరుగు తయారు చేసుకొని అనరోబిక్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్తో పెరుగు అయిన తర్వాత చిలికి మజ్జిగ చేసి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. ఫర్మెంటేషన్ అయిన తర్వాత అందులో ఆ యానిమల్ ప్రోటీన్ కంటెంట్ 0 అయిపోతుంది. అంటే యానిమల్ ప్రోటీన్ వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ నుంచి అమినో యాసిడ్స్ని తీసుకునే గుణము మన పొట్టలో లేదు. ఏం ప్రోటీన్ కావాలన్నా మనము ప్లాంట్స్ నుంచి తీసుకోవాలి. అది ఎంత కావాలి మీకు? 5 గ్రాములు చాలు. సో వాళ్ళందరూ మాంసం తింటున్నారు, గుడ్లు తింటున్నారని మీరు మొలకలు, పెసల మొలకలు, శనగల మొలకలు, వేరుశనగల మొలకలు వేసుకొని పొద్దున్నే ఇంత తింటున్నారు. ఆ మొలకల్లో 20 గ్రాములే ఉండేది ప్రోటీను, 20 to 24 గ్రామ్స్. మిగిలిందంతా కార్బోహైడ్రేట్.
రక్తంలోకి మీ చక్కెరని వెంటనే ప్రవహింపచేస్తుంది. సో మాకు డయాబెటీస్ వచ్చింది, ప్రోటీన్ తింటే బాగుంటుందని మొలకలు తింటూ కూర్చోండి, మీ చక్కెర షూటప్ అయిపోతుంది. సో లేనిపోని అంశాల్ని మీ మెదడులో సృష్టించి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ కార్పొరేట్స్. లేకపోతే ఏంటయ్యా, ప్రపంచంలో 88 లక్షల టన్నుల చక్కెర తయారు చేస్తున్నారు, ప్రజలందరూ చక్కెర తింటున్నారు. చక్కెర ఈజ్ ద లాస్ట్ థింగ్ దట్ యు వాంట్ టు పుట్ ఇన్ యువర్ మౌత్. చక్కెర మీ నోట్లోకి 10 గ్రాములు వెళ్తే మీ గట్ మైక్రోబ్స్ మాయమైపోతాయి, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అంటే చక్కెర తినొద్దు అని ప్రతి ఒక్క తజ్ఞుడు తమ నోటి నుంచి ప్రతిరోజు మొదటిగా చెప్పాల్సిన మాట అది. పాలు తాగొద్దు, పాలు తాగితే నీ హార్మోన్ బ్యాలెన్స్ పోతుంది అని మొదటిగా చెప్పాల్సిన మాట. 8 సంవత్సరాల ఆడపిల్లలు ముట్టవుతున్నారు, వందలు వేలు లక్షల కోట్ల మంది గడిచిన 30 సంవత్సరాల్లో. ఈ తజ్ఞులకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా స్టెరాయిడ్ బిజినెస్ ఎక్కువ అవుతుంది, ట్యాబ్లెట్లు రెడీ చేసి కూర్చుంటున్నారు. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, రేపటి నుంచి మానవ జాతి పాలు తాగటం ఆపు చేస్తే వచ్చే 6 నెలల్లో సగానికి సగం హాస్పిటల్స్ అవంతకవే మూతపడిపోతాయి. బాగున్నావు లేవయా, వచ్చావు తెల్ల వెంట్రుకలు వేసుకొని, రేపటి నుంచి కాఫీ టీ తాగకుండా ఉండమని చెప్తున్నావు. ఇంతలో మీరంతా అడిక్ట్ అయిపోయారు, మీకక దురలవాటు అయిపోయింది. అందులో ఉన్న కెఫీను, అందులో ఉన్న స్టెరాయిడ్స్, మీరందరూ అడిక్ట్స్. సిగరెట్ తాగేవాడు సిగరెట్ వదలను అంటాడు ఎలాగో, సారాయి తాగేవాడు సారాయి తాగను అంటాడు ఎలాగో, చక్కెర తినేవాడు కూడాను అతి గొప్ప అడిక్ట్. ఈ పాలు తాగేవాళ్ళు ఇంకా అడిక్ట్స్. సారీ, మిమ్మల్ని అందరినీ అడిక్ట్స్ అని చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, కానీ నేనేం చేయలేను, జరుగుతుంది ఇది. అంటే మీరందరూ ఎప్పుడైతే ఈ కార్పొరేట్ ఫుడ్ని మీ ఇంటి నుంచి, మీ వంటింటి నుంచి, మీ తట్టల నుంచి బయటకు వేస్తారో అప్పుడే ఆరోగ్యం మీ దేహంలోకి వస్తుంది, అంతవరకు రానే రాదు. మీరు ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మార్చినా, ఎంఆర్ఐ స్కాన్లు తీసినా, పెట్ స్కాన్లు వేసినా మీకు ఆరోగ్యం రాదు రాదు రాదు. మీకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడ వెళ్ళాలి? మీరు ఎక్కడ వెళ్ళాలి? మీ వంటింటికి వెళ్ళాలి, రాగులు నానబెట్టాలి, 7-8 గంటలు నానబెట్టిన తర్వాత రోట్లో వేసి రుబ్బి నీళ్లు వేసి బట్టలో పిండితే రాగుల పాలు వస్తాయి. ఆ పాలను మీ పిల్లల నోట్లో వేయండి, అద్భుతంగా పెరుగుతారు. బోన్లో ఉన్న క్యాన్సర్ ప్రాబ్లం అన్నీ బోన్ క్యాన్సర్ సమేతం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 8 సంవత్సరాల పిల్లలకు కూడాను 100కి 3 బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. నువ్వుల పాలు తాగించండి, క్యాన్సర్లు అలా దూరం అవుతూ వస్తాయి. ఏ క్యాన్సర్ అయినా, గర్భకోశం క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా వారానికి 1 లడ్డు, నువ్వుల లడ్డు తినటం మొదలుపెట్టండి. ఈ చక్కెర బెల్లం కాదు, తాటి బెల్లం వేసుకోండి. ఫ్రక్టోస్ అంశం ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఉండదు అందులో, చక్కెర లేదు అందులో, గ్లూకోజ్ ఎక్కువ ఉండే చక్కెర కాదు అది. సో తాటి బెల్లం, నువ్వుల లడ్డు వారానికి 1, ఇంతే 50 గ్రాముల లడ్డు తినండి. 6 వారాల్లో తేడా కనిపిస్తుంది. మీ ప్రోటీన్ ప్రాబ్లం బాగైపోతూ వస్తుంది. రణపాల ఆకు, కొత్తిమీర ఆకు, అరటి బోద కషాయం తాగండి. మీ కిడ్నీ పాడైపోయిన ఈ డయాలిసిస్కి వెళ్ళే వాళ్ళందరూ మెల్లిమెల్లిగా వెనక్కి వచ్చేస్తారు. ఆ ప్రోటీన్లు తినేది ఆపండి.
మీకు ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీను వేరే ధాన్యాల్లో దేవుడు అమర్చాడు. అరికల్లో, కొర్రల్లో, సామల్లో, ఊదులు, అండుకొర్రలు, అద్భుతమైన ధాన్యాలు. ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ దేవుడు పెట్టాడు అక్కడ. ఎంత పీచు పదార్థం కావాలో అంత పీచు పదార్థం పెట్టాడు. వరి బియ్యంలో, గోధుమల్లో జీరో జీరో జీరో. మీకు కావాల్సిన బరీ వట్టి కార్బోహైడ్రేట్ పెట్టాడు. అన్లిమిటెడ్, అన్రెగ్యులేటెడ్ గ్లూకోజ్ మీ రక్తంలోకి వరదలాగా ప్రవహిస్తుంటే దాన్ని మేనేజ్ చేసుకునే దానికి మీ కాలేయం, మీ క్లోమం, మీ ప్లీహం, మీ మూత్రపిండాలు, మీ నిర్నాళ గ్రంథులన్నీ ఎక్స్ట్రా టైం ఎమర్జెన్సీ కెలసలు పనులు చేస్తూ తల్లడిల్లిపోయి బీపీ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, రొమాటిజం వచ్చింది, ఇంకేమీ లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ బాగా కావట్లేదు అని డిక్లేర్ చేశారు ఈ తజ్ఞులు. డయాబెటీస్ వస్తే ట్యాబ్లెట్ తీసుకో, ఉదయం సాయంత్రం. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. బీపీ వచ్చింది, ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ టైప్ 1 బతికినంత వరకు తీసుకో. ఇన్సులిన్ ఉదయం నుంచి రాత్రి వరకు 3 సార్లు 4 సార్లు. చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలకు వేస్తున్నారు. లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్. థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకో, లైఫ్ లాంగ్. రుమెటిజం లైఫ్ లాంగ్. యూరిక్ యాసిడ్ లైఫ్ లాంగ్. మీరు ఆ పప్పు దినుసులు తినటం ఆపు చేస్తే 6 వారాల నుంచి 6 నెలల్లో మీ ప్రాబ్లం మాయం, మీ దేహం నుంచి మాయమైపోతుంది. జీరో ప్రాబ్లం. లైఫ్ లాంగ్ మీకు ఏ రోగము ఉండకూడదు, లైఫ్ లాంగ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని మీరు అనుకుంటే మీరు తింటున్న ప్రతి పదార్థం ప్రస్తుతం ఆధునిక కేంద్రీకృత వ్యవస్థలో, పారిశ్రామిక విధానంలో తయారైన ఈ ఆహారాల్ని మీరు త్యజించాలి. మీ వంటింటి నుంచి బయటకు పారవేయాలి. మీరు కుక్కలకు తినిపించినా కుక్కలకు డయాబెటీస్ వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువై, క్రియాటినిన్ ఎక్కువై చాలా కుక్క పిల్లలు చనిపోతున్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ కేంద్రీకృత వ్యవస్థలో కార్పొరేట్ ఫుడ్ కల్చర్ వల్ల ఈ రోగాలన్నీ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ విషయాల్ని తజ్ఞులు మాట్లాడటం లేదు, వీళ్ళు తయారు చేస్తున్నారు. అగ్రికల్చరల్ సైంటిస్టు, ఈ ఫార్మస్యూటికల్ డాక్టర్సు, కంపెనీసు మందులు తయారు చేస్తున్నారు. ఒకదానికొకటి పొంతన లేదు. ఆరోగ్యం మిస్ అయింది, అనారోగ్యం పెరుగుతుంది. గడిచిన 50 సంవత్సరాల్లో మన విజ్ఞానం సరిగ్గా ఉన్నింటే హాస్పిటల్స్ తక్కువ అయ్యాలి, ఆరోగ్యం ఎక్కువ కావాలి. రోగం తగ్గాలి, రోగులు తగ్గాలి. ఏం జరుగుతుంది గడిచిన 50 సంవత్సరాల్లో? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ రోగులు పెరుగుతున్నారు. అంటే అర్థం ఏమిటి? మన విజ్ఞానం ఆహారం గురించి సరిగ్గా లేదు, ఈ రెండిటికి కనెక్షన్ చేయట్లేదు. మేము ఆహారం పెంచుతున్నాం, రోగాలు వస్తున్నాయి, మేము ఇక్కడ మందులు తయారు చేస్తున్నాం. ఆ తింటున్న రైస్, వీట్, షుగర్ మీ దేహంలో, రక్తంలో గ్లూకోజ్ అసమతులనాన్ని కలగచేస్తుంది, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందువల్ల రోగం వచ్చింది బీపీ, అందువల్ల రోగం వచ్చింది డయాబెటీసు, అందువల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైంది, అందువల్ల ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువయ్యాయి, అందువల్ల బాణపొట్టలు వస్తున్నాయి అందరికీ, ఆ కొవ్వు మాంసం ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంతే కారణం, ఇంకేమీ లేదు. మీరు వంటింటికి వెళ్ళటం ఇప్పుడు ఆపు చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీలు, సైబర్ కఫేలు, క్లౌడ్ కిచెన్లు, అందరికీ ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేశారు. టక ఆర్డర్ చేయండి, జొమాటో, స్విగ్గీ వచ్చేస్తుంది. 24/7 పలావ్, పిజ్జా, బర్గరు,
ఇంకా ఏం కావాలి? ఏమేమో పేర్లు పెట్టుకోండి. తినేదేమో అదే మాంసము, అదే కెమికల్లు, అదే పాలు, అదే గుడ్లు. పాలు చాలదు, ఇప్పుడు మీరు పన్నీరు తినండి. టింగ్ టింగ్ టింగ్, పన్నీరు టిక్కా, పన్నీరు ఇది, పన్నీరు. దోశ వేసుకుంటే పన్నీరు వేసుకోండి అంటున్నారు. ఏం కర్మరా బాబు! దోశ మీద సరిగ్గా వెల్లుల్లిపాయలు, మిరపకాయలు చట్నీ చేసుకొని పూసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆ వెల్లుల్లిపాయలు మీ గుండె జబ్బుల్ని బాగు చేస్తాయి. ఆనియన్, ఎర్రగడ్డలు తినండి చాలు, అద్భుతంగా ఆరోగ్యం ఉంటుంది. అంటే ముందు కాలంలో జొన్న సంగటి, ఎర్రగడ్డ, మిరపకాయ పక్కన కొరుక్కొని తిని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏ రోగము వచ్చేది కాదు. అంతే చాలు మనకి. కానీ వీళ్ళు వచ్చి ఏం చెప్పారు? అరే జొన్నలు తింటున్నావా, అరే రాగులు తింటున్నావా, అరే కొర్రలు తింటున్నావా? ఇది ప్రిమిటివ్ ఫుడ్ రా, ఇది పక్షులు తినేదిరా, ఇది పందులు తినేదిరా, నువ్వు తింటున్నావా? వెనకబడిన వాళ్ళు మీరందరూ, మేము తయారు చేసాం చూడు ప్రీమియం ఫుడ్, మీది ప్రిమిటివ్ ఫుడ్ అని చెప్పడం మొదలు పెడితే అవునా అని మనం మన ఆహారాన్ని అలా వదిలేసి, ఎంతవరకు జరిగిందంటే ఇప్పుడు మన రైతులకు వెళ్ళి కొర్రలు, అండు కొర్రలు అంటే అవేమిటి బాబు అని నన్ను అడుగుతున్నారు. ఎక్కడో అక్కడో ఇక్కడ పెంచుతుంటే అది పందులకి, ఆవులకి, ఎనుములకి వేసుకుండేది. అది ఎనుములు తినేది మనం ఎందుకు తినాలి? కొర్రలు తింటే నాకు వేడవుతుంది, అరికలు తింటే నాకు తల తిరుగుతుంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే అరికలు, కొర్రలు తినే విధానం మర్చిపోయారు. కొర్రల్లో, అరికల్లో, అండు కొర్రల్లో, సామల్లో, ఊదుల్లో 12.5% పీచు పదార్థం, కొర్రల్లో 8, అండు కొర్రల్లో 12.5, ఊదుల్లో 9, ఊదుల్లో 10, సామల్లో 9.8, అరికల్లో 9% పీచు పదార్థం ఉంటుంది. అది పిష్ట పదార్థంతో దేవుడు గట్టిగా అనుసంధానం చేయటం వల్ల మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా, నియంత్రణతో, రెగ్యులేటెడ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, హోమియోస్టాసిస్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ 24/7, 365 days, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, గ్యారంటీడ్. ఎవరు గ్యారంటీ? ఈ మధ్య అందరూ గ్యారంటీలు ఇస్తున్నారు. నేను ఒక గ్యారంటీ ఇస్తాను, సిరిధాన్యాల గ్యారంటీ. సిరిధాన్యాలు తినండి, ఆరోగ్యం గ్యారంటీ. మిల్లెట్స్ ఈక్వల్స్ టు హెల్త్. ఎందుకంటే మీ మైక్రోబియల్ బ్యాలెన్స్, మీ హార్మోనల్ బ్యాలెన్స్, మీ గ్లూకోజ్ బ్యాలెన్స్ అలా మెల్లిగా 6 నెలల్లో మీ దేహంలోకి తీసుకొచ్చే ఒకే ఒక ఆహార పదార్థం ఈ అద్భుతమైన సిరిధాన్యాల వంటకాలు. ఒకటే ఒక ప్రాబ్లం మీ అందరికీ, అందరూ జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేసే ఆ వేగమైన మెంటల్ యాటిట్యూడ్తో ఉండండి అమ్మా. మిల్లెట్స్ తినాలంటే 8 గంటలు నానబెట్టాలి అని చెబితే 8 గంటలు నానబెట్టాలా, మాకు టైం లేదు అంటున్నారు. 8 గంటలు నీళ్ళల్లో మిమ్మల్ని నానండి అని చెప్పలేదు నేను. ధాన్యాన్ని నానబెట్టండి, 8 గంటల తర్వాత అదంతకదే అద్భుతంగా 10 నిమిషాలు బయట అలా సన్న మంటలో ఉడికిపోతుంది. దాన్ని పలుచగా గంజి చేసి మట్టి కుండలో కట్టి 1 టంబ్లర్ తాగండి భోజనానికి ముందు. 6 వారాల్లో మీ డయాలిసిస్, క్రియాటినిన్ 5 ఉన్నది 3కి వచ్చేస్తుంది. ఇంకొక 6 వారాల్లో 1.1కి వచ్చేస్తుంది. ఇంకొక 3 వారాల్లో 0.6కి వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టండి అయ్యా బాబు. గ్యారంటీ. ఏ మందులో అవసరం లేదు. మందులు ఏమైనా వేసుకుంటుంటే మీరు ఇలా హంతంగా అంచుల వారీగా, కంతుల వారీగా మందుల్ని తీసేయండి. రేపే డాక్టర్ కాదర్ చెప్పాడని అన్నీ పారేయకండి. ఎందుకంటే ఇవంతా రెడీ కావాలి కదా మీ దేహంలో. సో కనీసం 9 వారాలైనా ఈ అంశాలని పాటించడం మొదలుపెట్టండి. డయాబెటీస్ టైప్ 1 3 నెలలు ఇన్సులిన్ తీసేయచ్చు. 100 మంది పిల్లలు ఇన్సులిన్ లేకుండా బతుకుతున్నారు. ఎందుకు? ఆహారం సరి అయింది. మీ దేహంలో సమతులనం రారాజిస్తుంది. మీరిప్పుడు తింటున్న ఆహార పదార్థాలతో అసమతులనం మొదలైంది, అందుకే రోగాలు వస్తున్నాయి.
ఈ అసమతులాన్ని తొలగించుకునేదానికి మందులు పని చేయవు. ఏ మందు పని చేయదు. మీకు మేనేజ్ చేస్తున్నారంతే, మేనేజ్ చేస్తున్నారు. సో మీకు నిజంగా ఆరోగ్యం కావాలా? మీరు ఆరోగ్యం దొరుకుతుందని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పాపం పిచ్చివాళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? వంటింట్లో పోగొట్టుకున్నారు. సో ఫోన్ ఇక్కడ పోగొట్టుకొని అక్కడ వెతికితే దొరుకుతుందా? ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతకాలి. సో వంటింట్లో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మీరు ఆసుపత్రులలో పొందేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లైఫ్ లాంగ్ అంటున్నారు ఆ డాక్టర్లు. అర్థమవుతుందా? ఇదంతా షడ్యంత్రం, కార్పొరేట్ మాయాజాలం అని చెప్తున్నాను. మీ ఆహారం కార్పొరేటైజ్ అయింది, అందుకే ఆరోగ్యం పాడైంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, బజారు ఆహారం తింటున్నారు మీరు. బజార్లలో పడి, రోడ్ల మీద పడి గుడ్లు తింటున్నారు. ఏమైనా పనులయ్యా బాబు, రోడ్ల మీద తింటారా? ఇప్పుడు రోడ్ల మీద తినకుంటే నువ్వు ఒక పిచ్చోడివి అని అంటున్నారు. శ్రద్ధగా భక్తితో వంటింటికి వెళ్ళే ముందు స్నానం చేసి శుచిగా రుచిగా వంటలు చేసుకొని తింటే ఏ రోగము రాదు. పీరియడ్. నో డిస్కషన్ ఇన్ దిస్. మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు, ఖచ్చితంగా చెప్పగలను, గ్యారంటీ. నాకు 68 సంవత్సరాలు నెక్స్ట్ జనవరి వస్తాయి. గడిచిన 30 సంవత్సరాలుగా సిరిధాన్యాల్ని భోజనం చేస్తున్నాను. పాలు తాగను, కాఫీ ముట్టను. ఎక్కడైనా ఊళ్ళకి వెళ్తే అందరూ కాఫీలు ఇస్తుంటారు. ఊరికే వాళ్ళ ముందు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నోట్లో అలా టచ్ చేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తుంటారు. ఈ అలవాట్లు మీరు చేసుకోండి. డాక్టర్కు మీకు సంబంధం లేకుండా చేసుకోండి. ఇంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు తలనొప్పి ఏమిటి అని కూడా తెలియదు. కోర్స్ మా భార్య చెప్తుంటే, నీకు తల ఉంటే కదా తలనొప్పి తెలిసేది అని. యూ కెన్ లివ్ సో ఫ్రీలీ. నేను ప్రయాణం చేసినంత ప్రపంచంలో ఎవరు చేయట్లేదు. వారంలో 4 రోజులు ఇలా ఊర్లు తిరుగుతూనే ఉంటాను. అంటే నాకు అందుతున్న ఆహారం మీ అందరికంటే చెడ్డది, కానీ నేను ముట్టను. నా నీళ్లు నేను తెచ్చుకుంటాను. ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు నేను చనిపోయినా కానీ ముట్టను. చనిపోతే దానితో నా బాడీని కూడా స్నానం చేయొద్దండి అని చెప్తాను. ఆ ప్లాస్టిక్ బాటిల్ ఏమిటి, దాంట్లో నీళ్లు పోసుకోవడం ఏంటి, మీరు దాన్ని తాగడం ఏమిటి, ఆ ప్లాస్టిక్ కెనాల్ మీ సెలియక్ రీజన్కి పోయి అంటుకొని మీ పౌష్టికాంశాలని పీల్చుకునే గుణాన్ని తగ్గించడం ఏమిటి, హైడ్రోఫోబిక్ ఇంటెస్టైన్స్ని మీరు తయారు చేస్తున్నారు ఈ పాడుపడిన నీళ్లను తాగి. మీరు అంటే మనల్ని ఇంతవరకు ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ నమ్మిస్తూ వస్తున్నవన్నీ సైంటిఫిక్ మిత్స్. దే ఆర్ నాట్ రియల్ సైన్స్. మానవ జాతికి పాలు అవసరం లేదు. ఆవు పాలు దూడకు ఇవ్వాల్సిన అంశము. దూడ 6 నెలల్లో ఇంత పెరుగుతుంది. మీ పిల్లలు ఇంత పెరుగుతారా? పెరగరు. మీ పాలు మీ పిల్లాడిని 6 నెలల్లో ఎంత పెంచాలి? ఆ హార్మోన్ బ్యాలెన్స్ దేవుడు మీ పాలల్లో పెట్టాడు. ఆవు పాలల్లో కావలసిన బ్యాలెన్స్ ఆవు దూడకు పెట్టాడు. సింహము పాలు కావాలకి సింహం కానీ పెంచేదానికి, ఏనుగు పాలకు ఏనుగు బిడ్డకి. అలాంటిది మీరు ఆ గోమాత ఏమీ అనదని చెప్పి దాని పాలను పీక్కొని మిషన్లతో పీక్కొని కోల్డ్ రూమ్స్లో పెట్టుకొని ప్లాస్టిక్ సంచుల్లో నింపుకొని ప్రిజర్వేటివ్స్ వేసుకొని ఆ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ను నింపుకొని తెచ్చుకొని పాలు ఎప్పుడంటే అప్పుడు
12 గంటలకు వెళ్ళి కాఫీ తాగుతావా, కాఫీ పెట్టి ఇస్తున్నారు. ఎండాకాలంలో వస్తే మెంతుల కషాయం, చలికాలంలో వస్తే అల్లం కషాయం ఇచ్చే మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయాం. అలాగే విషజ్వరాలు వస్తాయి, గాలి మార్పుడు, సీజన్ మార్పు, ఋతు పవనాలు వేరవుతాయి. కొన్ని విషపు కీటకాలు, కిన్వం మీ గొంతుల్లో ఈ కోల్డ్ కాఫ్ దాంట్ల కోసమని తిప్పతీగ, తులసి ఆకు, పారిజాతమాకు అని మన పూర్వీకులు అనాదిగా చెప్పిన ఆ కషాయాల సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోయాము. ఎంత మర్చిపోయామంటే, బాబు ఆ సదాపాకు తెచ్చి కషాయం చేసుకొని తాగరా, నీ నొప్పులు, రుమెటిజము, యూరిక్ యాసిడ్ ఇవన్నీ మాయమైపోతాయంటే సదాపాకు అంటే ఏమిటి అని నన్ను అడుగుతున్నారు. పోనీలే రావి ఆ కషాయం, రావి చెట్టు అంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అదే పిజ్జా బర్గర్ అనండి, టక్ టక్ అని ఫోటోలు బొమ్మలు గీసేస్తున్నారు ప్రజలు, పిల్లలు కూడా. అంటే మనం ఎంత దుర్లభమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయాం చూడండి. మన పిల్లలకి రావి చెట్టు అంటే తెలియదు, పిజ్జా అంటే తెలుసు. అంటే ఇంత అద్భుతమైన ఆహార సాంప్రదాయాల్ని, పదార్థాల్ని, పద్ధతుల్ని మనం గడిచిన 80 సంవత్సరాల్లో కంతుల వారి పోగొట్టుకోవటం ఒకవైపతే, ఆ జ్ఞానం కూడా మన ప్రజ్ఞ నుంచి మాయమైంది అని చెప్పేదానికి నాకు ఎంతో విషాదం అనిపిస్తోంది. సో నేను ఐ థింక్ 1991లో ఒకసారి వచ్చాను వెనక్కి ఈ పనులు చేద్దామని, కానీ కుదరలేదు నాకు. నా దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు అప్పటికి. సో మళ్ళీ ఒకసారి అమెరికాకి వెళ్ళాను. ఒక 5-6 సంవత్సరాలు అక్కడ పనిచేసి కొద్దిగా డబ్బు మూట కట్టుకొని వెనక్కి వచ్చేసి ఇంకా గుడ్ బై చెప్పేసి కార్పొరేట్ సంస్థలకి స్వతంత్రంగా ఈ విజ్ఞాన విషయాల్ని చర్చలోకి, పరిశోధనలోకి తీసుకొని మా సార్ వచ్చాడు మా క్లినిక్కి. వారం వారం 20-30 మంది డయాబెటీస్ పేషెంట్లని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మా ఇంటి మీదే ఇలాగే ఒక 2 గంటలు విషయాల్ని చర్చించి వాళ్లకు ఈ ప్రజ్ఞ కురిపించిన తర్వాత వచ్చిన వాళ్ళు 20 మంది వస్తే 19 మంది బాగా అయిపోతున్నారు 3 నెలల్లో. అది క్యాన్సర్ పేషెంట్లు ఒకవైపు. ఇప్పుడు తెలుగులో, కన్నడంలో, హిందీలో, ఇంగ్లీష్లో ఇలా 4 రకాలుగా అనేక భాషల్లో ప్రజలు వస్తున్నారు. కాబట్టి అలా క్లాసెస్ నడుపుతూ వస్తున్నాము గడిచిన 10 సంవత్సరాలుగా. ఈ మధ్యలో మా పాప కూడా డాక్టర్ అయింది. షీఈస్ ఏ హోమియోపతి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్. గడిచిన 7-8 సంవత్సరాలుగా అమ్మాయి కూడా క్లినిక్ నడుపుతుంది. కొంత హోమియోపతి మందు ముందుగా మీ రోగాల్ని, మీరు తీసుకుంటున్న అనేక రకాలైన మందుల్ని మెల్లిగా దూరం చేసేదానికి కొద్దిగా అమ్మాయి హోమియోపతి మందు కూడా ఇస్తుంది. బట్ మందులు నిజంగా అవసరం లేదు. మీ ఆహారం మార్చుకొని ఈ ఇంబ్యాలెన్సెస్ని తక్కువ చేసుకుంటూ వచ్చేస్తే 6 నెలలు, రోగం పేరు ఏదైనా పెట్టుకోండి మీరు, మీ ఇష్టం, చాలా సులభంగా ఉంది. గ్యాంగ్రీన్, రేపు కాలు కట్ చేయాలన్న వాళ్ళు 100 మంది ఈ ప్రోటోకాల్ రాసాము, పుస్తకంలో రాసాము. ఏ సిరిధాన్యాలు తినాలి, ఏ కషాయాలు తాగాలి, అంబలి తాగాలి, అంబలి ఎలా చేసుకోవాలి అది చెప్పేస్తాను ఇప్పుడే. 5 గ్రాములు రవ్వ తీసుకోండి సిరిధాన్యంది, ఊదలు కానీ, అరికలు కానీ, కొర్రలు కానీ, అండు కొర్రలు కానీ. 5 grams ఆల్ దట్ యు నీడ్. 1/2 లీటర్ నీళ్ళల్లో నానబెట్టండి. 8 గంటలు నానబెట్టాలి. నానబెట్టేది ఏం కష్టం లేదు, ఊరికి అలా వేసి అలా పెడితే రేపు పొద్దునికి నానబడి ఉంటాయి అవేవి. మట్టి కుండలో ఆ 1/2 లీటర్ నీళ్ళల్లో నానబెట్టిన ఆ సిరిధాన్యాల రవ్వని ఒక 15 నిమిషాలు సన్న మంటలో మరగబెట్టండి, ఉడికిపోతాయి. చల్లగా అవుతుండగా ఒక ఖద్దరు బట్ట, ఇలాగా, ఇది ఖద్దరు కర్చీఫ్, ఆ కుండ మీద కట్టేయండి. 7-8 గంటలు ఉంచండి. మీరు గుంటూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, సమ్మర్ అంటే 6 గంటలకి రెడీ అయిపోతుంది. అంటే మధ్యాహ్నం 12 గంటలు కట్టారనుకోండి,
సాయంకాలం 6 నుంచి 8 లోపల ఒక టంబ్లర్ తాగేయండి. 200 ml to 300 ml, జస్ట్ దట్ మచ్. అంటే మీరు 5 గ్రాములు ½ లీటర్లో పెడితే దాదాపుగా 400 ml అవుతుంది. 2 తాగొచ్చు. అంటే 1 kgలో మీకు దాదాపుగా 200 నుంచి 300 మంది అంబలి తాగొచ్చు. 1 kg అండు కొరలు 200 రూపాయలు అనుకున్నా కానీ 200 మందికి అమృతంలాగా పనిచేసే అద్భుతమైన ఈ అంబలిలో మీ పొట్టలో ఉన్న ఆ మంచి చేసే సూక్ష్మజీవుల్ని 6 వారాల్లో సమృద్ధి చేస్తుంది. అంటే 6 వారాలు మీరు అంబలి తాగటం మొదలు పెడితే మీ దేహంలో ఉన్న అనేక రకాలైన రోగాల నుంచి వస్తున్న సమస్యలు అవంతకవే కుదట పడటం మొదలవుతుంది. మీరేమో ఈ డాక్టరు ఆ డాక్టరు అల్లోపతి, న్యాచురోపతి, హోమియోపతి, టాటోపతి ఏమి పనిచేయట్లేదు బాబు అని తిరుపతికి వెళ్తే పాపం తిరుపతి తిమ్మప్పకు కూడాను అనిమల్ ప్రోటీన్ ఫ్యాటు తినిపిస్తున్నారు. మీరు ప్రసాదంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దేవుణ్ణి కూడా మనం వదిలిపెట్టలేదు. కానీ దేవుడికి ఏమీ ఇబ్బంది లేదు. గోమూత్రం వేసి ప్రోక్షాళన చేసి 4 శ్లోకాలు చెప్తే దేవాలయం ప్రక్షాళనం అవుతుంది. కానీ మీ పొట్టలోకి పోయింది ఎవడు ప్రక్షాళనం చేస్తాడు? ఈ అంబలే మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా మీ పొట్టల్లో నింపుకున్న కల్మషాలన్నిటినీ తరిమి వేసేదానికి కావలసిన నిజమైన డాక్టరు 24/7 మీకోసం పనిచేసే డాక్టరు మీ పొట్టలోనే ఉన్నాడు. ఆయన్ని కూడాను చంపడం మొదలుపెట్టారు మీరు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఇంత సింపుల్గా ఉంది అని ఆలోచిస్తున్నారు మీరు. కానీ మీరేం చేస్తున్నారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ మీద డాక్టర్, ఫైల్ మీద ఫైలు. అబ్బా ఇండియాలో పనిచేయట్లేదు, అమెరికాకి వెళ్తాను. అక్కడి నుంచే వీళ్ళందరూ నేర్చుకొని వచ్చింది. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చిలుక కోకలాగా మాట్లాడుతున్నారు. అరే క్యాన్సర్, రేడియేషన్, కీమోథెరపీ, చికెన్ సూప్ తాగండి. బాబు మేము బ్రాహ్మణులమయ్యా, చికెన్ సూప్ మంచిది తాగాలి. చికెన్ సూపు పనిచేయదు, మేక బొంగులు పనిచేయవు. మీకు రోగం ఎక్కువ అవుతుందే కానీ తక్కువ కాదు. కాదు స్టీవ్ జాబ్స్ అని యాపిల్ సంస్థ ఓనరు 8 నెలలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో 800 మంది డాక్టర్లు తపాసన చేశారు, చచ్చి ఊరుకున్నాడు. ఎందుకు? తినే పదార్థాలు రోగాన్ని వృద్ధి చేస్తున్నాయి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సహజమైన ఆరోగ్యకరమైన సిరిధాన్యాల భోజనము, అంబలి మొదలు పెట్టండి. మీ దేహంలో ఆరోగ్యం రారాజిస్తుంది. తాండవమాడుతున్న మీ అనారోగ్య దేహాన్ని శుద్ధం చేయాలంటే అద్భుతమైన పీచు పదార్థంతో సంయుక్తమైన ఆరోగ్యకరమైన సిరిధాన్యాలే అందుకు కావలసిన ఆయుధాలు, ఇంకేమీ లేవు. ప్రపంచంలో మిమ్మల్ని అనారోగ్యం బారి నుండి రక్షించాలంటే దేవుడిచ్చిన వరాలు సిరిధాన్యాలు. దీన్ని మనం గమనించలేక ఈ తజ్ఞులు చెప్పారని మన ప్రాచీన సంప్రదాయాల్ని, ప్రాచీన ఆహార పదార్థాల్ని బీజాల సమేతంగా నిర్నామం చేసుకున్న ఘనకీర్తి మనదే. మిమ్మల్ని అందరినీ తిడుతున్నాను, అర్థమవుతుందా మీకు? అందుకే మీరు మాట్లాడటం లేదు, చప్పట్లు కూడా తట్టడం లేదు. ఇంత చేసి మీకు సరళమైన అతి చవకైన విధానాన్ని కనిపెట్టి ఇస్తున్నాను. రేపటి నుంచి వాడటం మొదలుపెట్టండి.
ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ డబ్బులంతా తగలపెట్టకండి. ఇంతకంటే నేరుగా ఎవరు చెప్పరు మీకు. మనది మన మెట్ట భూమి రైతులు బాగుపడతారు మీరు మిల్లెట్స్ తింటే. ఈ ఆరోగ్య విషయాలన్నీ మర్చిపోండి. ఆ పేద రైతుల్ని ఇంకా పేదవాళ్ళుగా చేసిన ఘనత మీది. ఈ బర్గర్లు, పిజ్జాలు, పులావులు తినడం మొదలుపెట్టారు మీరు. అదే సిరిధాన్యాలతో పులావ్ చేసుకోండి. పులావ్ అన్నానని మళ్ళీ మాంసం తినడానికి వెళ్ళకండి. కూరగాయలతో పులావ్ చేసుకోండి. అద్భుతం. రుచికరమైన ఆహార పదార్థాలు శుచిగా వంటింట్లో మీ చేతులతో మీరు చేసుకొని తినటం మొదలుపెట్టండి. మీ పిల్లలకు తినిపించండి. మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వచ్చే తరాలు అన్నీ శుభ్రంగా ఆరోగ్యంగా జీవించేదానికి కావలసిన అద్భుతమైన జీవన విధానం ఇది. సిరి జీవనం ఇది. మీకు భరోసా ఇచ్చేదానికి వచ్చాను, గ్యారంటీ ఇచ్చేదానికి వచ్చాను. మీరు ఇవి తినండి, ఆరోగ్యం గ్యారంటీ. దానికి తోడు ఒక చిన్న అడిషన్, విటమిన్ డి అని ఒకటి ఉంది. అది మీరు ఎంత ఆహారం తిన్నా ఏమీ రాదు. మీరు మిల్లెట్స్ తినండి, అంబలి తాగండి, ఏమైనా చేయండి. అంబలి తాగితే విటమిన్ B12 వస్తుంది, విటమిన్ డి రాదు. విటమిన్ డి మీకు వచ్చేది ఆ సూర్యభగవానుని అద్భుతమైన ఆ కిరణ పుంజాల నుంచి మాత్రమే. అందుకే పొద్దున్న లేచి ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు సూర్య నమస్కారం చేయండి. ఆ సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఆ అద్భుతమైన సూర్యకిరణాలు, ఎస్పెషలీ ఆ కాషాయ రంగు సూర్యుడు దిగంతంలో పైకి ఉదయిస్తున్నప్పుడు 12 రకాలైన సూర్యకిరణాల ఆ పుంజాల ప్రకంపనాలు మీ దేహంలోని ప్రతి ఒక్క నిర్నాళ గ్రంథిని తట్టి లేపి మీ జీవరసాయనిక ప్రక్రియల్ని సరిగ్గా సమయానికి కాదు, క్షణానికి, ప్రతి నిమిషాన్ని సర్కేడియన్ క్లాక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీకు ఏ గంట ఏ వాచ్ అవసరం లేదు. మీ జీవకోశంలోనే ప్రతి జీవకోశం ఈ విషయం జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ అనంత దిగంతంలో సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చే ఆ ప్రభస్ కిరణాలని, ఉదయ కిరణాలని, అరుణ కిరణాలని, ఆ భాస్కరుని, ఆ దిగంతంలో ఉదయిస్తున్న సూర్యభగవాని కిరణాలని మీ త్వచం మీద వేసుకుంటే విటమిన్ డి తయారవుతుంది. మీ పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ఇలా అనేక నిర్నాళ గ్రంథులు మీ జీవరసాయనిక ప్రక్రియల్ని సరి అయిన దారిలో సరి అయిన సమయానికి ఏ ప్రమాణంలో ఎంత కావాలో నిర్ణయించి నిగదితంగా ఎక్కడ ఎంత కావాలో తయారు చేసే అద్భుతమైన గుణాన్ని మీ దేహంలో కూర్చోపెడతాయి. ఎవరో? ఆ సూర్యభగవానుడు. అందుకే పుష్ణ, ఆదిత్య, భార్గవ, మైత్రేయి, హిరణ్యగర్భాయ, ఆర్క, భాస్కర, ఇదే శ్లోకం. సూర్య నమస్కారం చెప్పేటప్పుడు 12 పేర్లు ఉన్నాయి. అవి 12 ప్రకంపనాలు. ఆ కాషాయ రంగును చూస్తే చాలు మీ రాడ్స్ అండ్ కోన్స్ బ్రెయిన్లో ఆ సోకాల్డ్ హ్యాపీ కెమికల్స్ అంట ఈ మధ్య మాట్లాడుతున్నారు. అవన్నీ వరుసబెట్టి ఆ రోజుకు ఆ రోజు రెడీ అవుతాయి. సో మీకు మెంటల్ డిప్రెషన్ను, నేను చంపేస్తాను, నన్ను చంపుకుంటాను, వైలెంట్గా ఉండడము, ఇలాంటి మానసిక దౌర్బల్యాలన్నిటినీ మాయం చేయాలంటే ఉదయం సూర్య నమస్కారం, సాయంకాలం దీర్ఘశ్వాసతో ప్రాణాయామం, కూర్చోండి, మండూకాసనం, శవాసనం, ఇంకా
అతి ముఖ్యమైన అంశము. ఇంత చేసిన తర్వాత మీ దేహంలో కల్మషాలు తయారవుతాయి, మలం తయారవుతుంది. ఆ మలాన్ని బయటికి పంపించాలి. మీరు ఎలా పంపిస్తున్నారు? కుర్చీలో కూర్చుంటున్నట్టు ఈ వెస్ట్రన్ టాయిలెట్లో ఇలా కూర్చున్నారు. ఆ గుదద్వారం కూడా సరిగ్గా ఓపెన్ కావటం లేదు. మరి రావట్లేదురా బాబు, కాన్స్టిపేషన్. దానికోసమని మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇలా మీ మడిమెల మీద, ఆ వేళ్ల మీద ఇలా కూర్చోండి, మడిమల్ని మీ పిర్రలకి సపోర్ట్ ఇవ్వండి, గుదద్వారం పూర్తిగా తెరుచుకుంటుంది. ఇలా ఒక అంచు మీద, ఇక్కడ అంచు ఉంది కదా, ఇలా ఇలా చూసుకొని నిదానంగా, నేను చేస్తున్నానని మీరు రేపు చేయకండి, కింద పడిపోతారు. ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే 2 సెకండ్ల నుంచి 20 సెకండ్లలో టపక్కని బయటకు వచ్చేస్తుంది, పూర్తి క్లీన్ అవుతుంది. సో కల్మషాలు ఎప్పుడైతే మీ దేహం నుంచి బయటకు వస్తాయో ఇక్కడ మెదడులో హ్యాపీనెస్ మొదలవుతుంది. అక్కడే కట్టుకొని ఉందనుకోండి, ఎవడైనా సార్ అంటే ఉండవే బాబు, చికాకు. సింపుల్. అంటే రోగానికి మూలం మీ దేహంలో నుంచి కల్మషాలని తీసివేయటం. ఎవరు తీసేస్తారో? మిల్లెట్స్లో ఉన్న పీచు పదార్థం, కరిగే పీచు పదార్థం రక్తంలో ప్రవహిస్తూ మీ జీవకోశాల్లో, ప్రతి అంగంలో ఉన్న జీవకోశంలో మిగిలి ఉన్న కార్బన్ డయాక్సైడ్ని సಮೇతం ఇలా పీక్కొని లాగి తీసుకొచ్చి శ్వాసకోశాలకు అందిస్తుంది. మీ ప్రాణాయామం కూడాను బాగా కావాలంటే మీ రక్తం పలుచగా ఉండాలి. రక్తం పలుచగా ఉండాలంటే మీరు బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు తినకూడదు. ఏం తినాలి? అరికలు, సామలు, ఊదలు తింటే మీ రక్తం ఎప్పుడు 24/7 365 days యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ హోమియోస్టాసిస్, సమతూలనం. ఆరోగ్యం ఖాయం. ఆరోగ్యం ఖాయం. యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంటే ఆ సూర్యభగవానుడు, ఆ అంబలి, ఆ మిల్లెట్స్, ఇంతే మీకు కావాల్సింది. 4 ఆసనాలు. అఫ్కోర్స్ ఈ యోగా టీచర్లు అందరూ ఇది చేయండి, అది చేయండి, అంత చేసేదానికి మాకు టైం లేదు బాబు. ఈ 4 ఆసనాలు నేర్పించు, టక్కని బాగైపోతారు అన్ని రోగాలు. శవాసనం అంటే ఏంటి? పడుకొని ఉండటం, ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటం. అంటే అలా నిద్రపోవాలి అని చెప్తున్నారు. శవాసనం ఎందుకంటే నిద్రపోయేదానికి. ప్రజ్ఞాపూర్వంగానే చుట్టుముట్టు ఏం జరుగుతుందని తెలుస్తున్నా కానీ లేవలేని స్థితి శవాసనం అంటారు. అంటే నిద్రలో మీరు అలా శవంలాగా పడుకొని ఉండాలి అని. ఏమి అంతే మమేకమైపోయి ఉంటారు దేవుడిలో. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు రాత్రి మీరు గాఢ నిద్రపోతున్నారంటే దేవుడి దగ్గర ఉన్నారు అని. ఎందుకంటే పొద్దున్న లేస్తే నిజమైన నిద్ర వచ్చింటే చైతన్యంగా లేస్తారు. సూర్యభగవానుడు రాకముందే లేచి ఈ మలాన్ని వదిలించుకొని సూర్య నమస్కారం మొదలుపెట్టారంటే, అంటే సూర్య నమస్కారం కంటే ముందు చేయాల్సిన ఆసనం ఏమిటి? మలాసనం. ఎస్, నువ్వు ఆ ప్యాంట్ తీసేస్తే సరిగ్గా చేయొచ్చు, అందుకే పైజామా వేసుకో అని చెప్పింది. అర్థమవుతుందా? సో ఈ సంపూర్ణమైన విషయాల్ని మీ జీవన శైలికి అలవరుచుకుంటే రేపటి నుంచే మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. 6 వారాలు అంబలి తాగటంతో సగానికి సగం వచ్చేస్తుంది. ఇంకొక 6 నెలలు ఈ విధానాల్ని పాటించండి. రోగం పేరేదైనా మీ పట్ట తీసేసేయండి. నేను డయాబెటీస్ పేషెంటు, నేను క్యాన్సర్ పేషెంటు, నేను CKD పేషెంట్సు, నేను థైరాయిడ్ పేషెంట్సు, ఏమిటి డిగ్రీలాగా పెట్టుకుంటున్నారా? అన్నీ వదిలేసేయండి, వెళ్ళి గంగలో కలిపేయండి. ఆరోగ్యవంతులుగా జీవనం చేసేదానికి కావలసిన అద్భుతమైన, సరళమైన, చవకైన, ఒక పైసా ఖర్చు లేదు మీకు.
చాలామంది అబ్బో అండుకొర్రలు 300 రూపాయల కేజీలు, బియ్యం 50 రూపాయలు అనుకుంటున్నారు. 1 కేజీ బియ్యం మీరు తింటున్నారంటే 3000 రూపాయలు ఆల్రెడీ కట్టారు మీరు. ప్రతి దేశంలో ఎరువుల పేరు మీద, రైతుల పేరు మీద lakhs of crores సబ్సిడీ రూపంలో ఈ ఫర్టిలైజర్ కంపెనీలు దేశాల నుంచి, గవర్నమెంట్ నుంచి లాగేసుకుంటున్నాయి. ఆ ఖర్చంతా మీ బియ్యం ప్రొడక్షన్కి అంటిస్తే 1 కేజీ 3000 రూపాయలు అవుతుంది. అండుకొర్రలు ఇప్పుడు జిఎస్టీ వేస్తున్నారు, 18% జిఎస్టీ వేస్తూ నిన్నారు. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి అంత విషయాలు అయితే ఓకే అని 5%కి తగ్గించారు ఇప్పుడు. అంటే మనం ఇంకా మిల్లెట్స్ తినాలంటే జిఎస్టీ కడుతున్నాం. ఎందుకంటే మనం దాని గురించి పట్టించుకోవడం లేదు, ఎవరు అడగటం లేదు. డాక్టర్ ఖాదర్ ఒకడు వెళ్ళి బాబు ఇది చేయండి అది చేయండి అని అర్జీలు పెట్టుకుంటున్నాడు. మీరందరూ మాట్లాడడం మొదలు పెడితే, మీరందరూ మిల్లెట్స్ తినడం మొదలు పెడితే ఆ సబ్సిడీలు ఆ కంపెనీలకు ఇచ్చేటివన్నీ మనం బంద్ చేయొచ్చు. మీరు హాస్పిటల్కి కట్టే డబ్బంతా మీ జోబుల్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఒక డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసమనే భారతదేశం నుంచి ఈ కార్పొరేట్ కంపెనీలు చేసుకుంటున్న నివ్వల లాభం పర్ ఇయర్ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 20,000 శతకోటి రూపాయలు, జస్ట్ ఇండియా అలోన్. ఈ డబ్బంతా మీ దగ్గర మిగిలిపోతుంది మీరందరూ మిల్లెట్స్ తినడం మొదలు పెడితే. సో ఆ మిల్లెట్స్కి ఇచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? పల్లెలకు వెళ్తుంది. ఆ పండించే మెట్ట భూమి పేద రైతులకు వెళ్తుంది. మీ డబ్బంతా కార్పొరేట్ కంపెనీలకు పంపిస్తారా, మనకి పంటలు పండించే రైతులకు ఇస్తారా? మీరే ఎంచుకోండి. సో ఇలా మీరు మీ ఆరోగ్యాన్ని పొందొచ్చు, మన పల్లెల ఆర్థిక అభివృద్ధికి సహాయపడతారు. అంతేకాదు మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంత ఉన్నతిగా మారిపోతుందో చూడండి. కోట్ల 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 రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఈ కంపెనీలకు అందిస్తున్నాము, రోగాల్ని తెచ్చుకుంటున్నాము. ఇంకా ఎక్కువ కోట్లు ఆసుపత్రుల మూలకంగా అక్కడికి వెళ్తున్నాయి. ఇదంతా ఒక పెద్ద విషవర్తులం. ఈ విషవర్తులం నుంచి మీరే బయటపడాలి. వాళ్ళెవ్వరూ మీకు ఇది సరిగ్గా ఉందని చెప్పరు. ఇంతవరకు దారి లేదు మీకు, ఇప్పుడు దారి వచ్చింది. మిల్లెట్ దారి, రహదారి, సిరిధాన్యాల అద్భుతమైన రహదారి మేము నిర్మించాము. మన పల్లెలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు. వచ్చే తరాలకు అద్భుతమైన ఆహారాన్ని మనం మళ్ళా ఆవిష్కరించుకున్నాం. నేనేమి కనిపెట్టలేదు, ఉన్నదే. అరే ఇదే మన ఆహారం, ఇదే ఆరోగ్యమైన ఆహారం గట్టిగా నొక్కి చెప్పేదానికి మీ అందరి ముందుకు వచ్చాను. ఈ విషయాల్ని మీ అందరితో పంచుకునేదానికి వీలు చేసినందుకు విజయ్ కుమార్ గారు మరియు పెద్దలందరూ ఇక్కడ ఈ అద్భుతమైన సభాంగణంలో నవంబర్ మాసంలో వచ్చాను. చెమటలు పట్టకుండా చల్ల గాలిలో అద్భుతమైన ఈ సాయంకాలంలో మీతో అందరితో పంచుకునేందుకు వీలు కలగజేసిన యాక్చువల్లీ మాకు అన్నలాంటి ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రతి చోట నన్ను చిన్న పిల్లాడిలాగా చూసుకుంటూ వస్తాడు. నీళ్ళు తాగావా, అంబలి తినావా, టంగ్ టంగ్ అని గంట కొట్టినట్లు అన్నీ చేయించుకొని నన్ను చూసుకుంటున్నారు. ఆయనకు పాదాభివందనాలు. అందరికీ నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.